హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే వర్ణికా రెడ్డి ఫండీస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్గా ఉన్నాము. సో చూస్తున్నారు కదా, ఇదొచ్చి వరలక్ష్మి వ్రతం రోజు పూజా విధానం అన్నమాట. సో ఈ వ్లాగ్లో నేను పూజ అనేది ఎలా చేసుకుంటాను, నేను ఎప్పటి నుంచి చేసుకోవడం మొదలుపెట్టాను, సో నేను చేసుకునే ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసేస్తాను. సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే, సో నా పేరు ప్రియా అండి. సో ఒక్కసారి నా ఛానల్ చెక్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయనిపిస్తే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కమెంట్ అయితే తప్పకుండా చేయండి. సో ముందుగా వరలక్ష్మి వ్రతానికి ఒక వారం రోజుల ముందు నుంచే ఈ హడావిడి అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. నాకు సంబంధించి అయితే అలాగే అన్నమాట. ఏంటంటే అమ్మవారికి చీర తీసుకొని రావడం దగ్గర నుంచి మనం ఏం కట్టుకోవాలి, మనం ఏం కుట్టించుకోవాలి అనే దగ్గర, అండ్ మనము బంగారం ఏం కొనుక్కోవాలి అంటే ఇది ఒక పెద్ద పండగగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ ఇష్టమయ్యే పండగ, అలాగా నాకు కూడా బాగా ఇష్టమైన పండుగ అన్నమాట. సో దీని ప్రిపరేషన్ ముందు నుంచే జరగడం వల్ల ఒక వారం రోజు ముందు నుంచే, సో డెఫినెట్గా ఒక వారం నుంచే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు ఉంటుంది అనమాట. అంటే మొదటి శ్రావణ శుక్రవారం నుంచే మనకి స్టార్ట్ అయిపోతుంది సో వరలక్ష్మి వ్రతం పండగ అనేటిది. ముఖ్యంగా మనము పండగ ముందు రోజు అండ్ ఆ రోజు చేసే పనులు అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే అవే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి మనం చేసే పూజ అనేటిది, దానికి బేస్ అయి ఉంటుంది అనుకుంటుంటాను. ముందు రోజు మనం చాలామంది డెకరేషన్లో టైం అనేటిది చాలా కేటాయించి షాపింగ్కి కానీ తీసుకొచ్చి అరేంజ్మెంట్స్ కానీ చేసుకోవడంలో టైర్డ్ అయిపోయి నిద్ర లేకపోవడం, మరుసటి రోజు అనేటిది ఆ లేజినెస్ గిడ్డినెస్ ఉండడం అనేటిది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో అలా కాకుండా ముందు రోజు పెద్దగా హడావిడి లేకుండా సింపుల్గా డెకరేషన్ చేసుకుంటే టైం అనేది సేవ్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా మరుసటి రోజుకి వచ్చేస్తే చాలామంది ఆడవాళ్ళము కిచెన్లో ఎక్కువ టైం కేటాయించేస్తూ ఉంటారనమాట. నైవేద్యాలు చాలా వెరైటీస్ పెట్టేసుకొని మనకి పూజ అనేది టైం మీద అవ్వకుండా, లేదు అంటే కనుక పూజకి సమయానికి వచ్చేసరికి మన ఎనర్జీ అంతా లాస్ అయిపోయి ఓపిక లేకుండా అయిపోవడం అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అంటే నా ఉద్దేశం ఎక్కువ టైం పట్టే వంటలు పూజ రోజు పెట్టుకోవడం అనేది కరెక్ట్ ఐడియా కాదేమో అనిపిస్తూ ఉంటుంది. సో సింపుల్గా మనకి కావాల్సిన మెయిన్ నైవేద్యాలు అమ్మవారికి సమర్పించేటివి చేసుకుంటే బెటర్. ఎక్కువ టైం వంటగదిలోనే కేటాయించేస్తే మనకు ఆ పీస్ఫుల్నెస్ అనేది ఉండదన్నమాట. సో ఎక్కువ ప్రశాంతంగా పీస్ఫుల్గా మనం ఏకాగ్రతగా చేసుకోవాలంటే కనుక సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వంటగదిలో నుంచి బయటికి రావడానికి ట్రై చేయాలి. సో ఇది అయితే ఫాలో అవుతే బెటర్ అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకా పూజ విషయానికి వస్తే పెళ్ళి కాకముందు అమ్మ చేసేది విధానము అవి చూసేదాన్ని అనమాట. ఎలా చేస్తుంది, ఏంటి, ఏమేమి వస్తువులు తెచ్చుకుంటుంది అనేది ఇప్పటికీ కూడా నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మ ఎలాగా ప్రొసీజర్ అనేది చేస్తూ ఉండేదో అలాంటివే, కాకపోతే చిన్న చిన్న మార్పులు చేసుకున్నాను అనమాట. ఇంకా నా విషయానికి వస్తే నేను పెళ్ళైన ఫస్ట్ ఇయర్ నుంచి వరలక్ష్మి వ్రతం అనేది చేసుకోవడం మొదలుపెట్టాను. అండ్ ఫస్ట్ 4 years అయితే నేను ఒక్కదాన్ని చేసుకునేదాన్ని అనమాట. ఇంకా రాను ఇంకా 5th year నుంచి అయితే నేను అడిగితే మా వారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఇంకా అప్పటి నుంచి మేము ప్రతి ఇయర్ ఇలాగా మెయిన్ ఫెస్టివల్స్లో ఇద్దరం కూర్చొని పూజ అనేది చేసుకోవడం మొదలు పెట్టామన్నమాట. సో ఆయనని మంత్రాలు, పూజకు సంబంధించిన శ్లోకాలు ఇలాంటివి అన్నీ చదువుతూ ఉంటే నేను పూజ అనేది చేస్తూ ఉండేదాన్ని అనమాట. సో ఇది సింప్లిఫైడ్గా అయిపోయింది. ఇంకా ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది ఒక మెయిన్ ఫెస్టివల్స్కి ఇద్దరం కూర్చొని చేస్తే ఆ వైబ్స్ అనేటివి వేరుగా ఉంటాయి. సో మనల్ని చూసి మన పిల్లలు కూడా ఇలా చేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇంకా పూజ విషయానికి వస్తే పూజ అనేది అంత పెద్దగా రాని వాళ్ళు కూడా ఇలాగ ఒక పుస్తకంలో చెప్పిన విధంగా అయితే ప్రాపర్గా ఫాలో అయితే చేసేసుకోవచ్చు అనమాట. ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకొని
కలశాన్ని ఏర్పాటు చేసుకొని కలశ స్థాపన చేసుకొని మనము కలశానికి పూజ అనేటిది చేసుకోవాలి. సో తోరణాలు అనేటివి రెడీగా పెట్టుకోవాలి. అండ్ దీపాలు అనేటివి ధూపదీప నైవేద్యం అనేటివి అన్నీ రెడీగా దగ్గరగా పెట్టేసుకొని పూజ అనేటిది స్టార్ట్ చేసుకోవాలి. మధ్యలో ప్రతిసారి లేవకుండా ఇవైతే మెయిన్గా కావాల్సినటివి పక్కనే పెట్టేసుకుంటే మనకి మధ్యలో ఇంటరప్షన్ అనేటిది ఉండదన్నమాట. నాకు వ్రతకథ చదువుతున్నప్పుడల్లా ప్రతిసారి ఒక ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటానన్నమాట. సో వ్రతకథలో ఎంతో నీతి ఉంది, అసలు ఎంత మోరల్ ఉంది అనేది అసలు చదివిన ప్రతిసారి ఒక ఆశ్చర్యానికి గురైతే అవుతూ ఉంటాను. సో ఆవిడ చారుమతి అనే ఆవిడ ఎంతో బుద్ధిమంతురాలు. అంటే ఆవిడ ఉదయాన్నే లేచి ఇల్లు సర్దుకోవడము, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడము, అండ్ ఇల్లు పిల్లలు అన్నిటినీ మేనేజ్ చేసుకోవడము. అంతేకాకుండా ఆవిడకి కలలోకి వచ్చిన అమ్మవారు చేసుకోమన్న పూజకి సంబంధించి ఆవిడని చేసుకోమంటే మిగతా వాళ్ళందరినీ పిలుచుకొని చేసుకోవడము, ఇలాగా ప్రతిదీ ఒక మారల్ లాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ వ్రతకథ చదువుతున్నప్పుడు మనం పూజ చేసే సమయంలో ఏదో ఆశించి చేయకుండా మనము మన మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది, లేకపోతే మనము అమ్మవారు మనకి ఏం కావాలో అది ఇస్తారు అనే తత్వాన్ని చూపించడము. కథ అనేటిది ఎంత బాగా అనిపిస్తూ ఉంటుందంటే చదివిన ప్రతిసారి ఒక భావోద్వేగానికి లోనైనట్టుగా అనిపిస్తుంటుందన్నమాట. సో ఇలాగ మనము ఏది చేసినా కానీ దాన్ని ఏదో ఆశించి చేయకుండా మనకేది కావాలో అమ్మకి తెలుసు, మనకేది ఇవ్వాలో అమ్మకి తెలుసు అనే విధంగా చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడికి మా కథ అన్నిటికీ అంతా పూర్తి అయ్యిందనమాట. ఇంకా పిల్లలు ఒకసారి అక్షింతలు అనేటివి వేసి దండం పెట్టుకోమని చెప్పి పిలిచాము. ఇంకా సాయంత్రం పూట పేరంటానికి సంబంధించినవి అంతే తాంబూలం అనేటివి ఏర్పాటైతే చేసుకున్నాను అనమాట. ఇంకా సాయంత్రం కూడా ఒకసారి పూజ అనేటివి చేసుకున్న తర్వాత తాంబూలాలు అనేటివి ఇచ్చుకున్నాను. సో అందరినీ అయితే షూట్ చేయలేకపోయాను, అందరికీ ఇష్టం ఉండదు కదండి కెమెరాలో కనిపించడము, అందుకు. సో ఇలాగా ఇంకా సాయంత్రము పేరంటం అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ రూపు మనం తెచ్చుకుంటాం కదా, అమ్మవారి రూపు. సో అమ్మవారి రూపు అనేటిది ఇలా సాయంత్రము అంతా అయిపోయిన తర్వాత ఇలా అయితే కట్టించుకోవడము మా అమ్మ చేయడం అనేది నేను చూశాను. సో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను కూడా పూజ అనేటిది అయిపోయిన తర్వాత సాయంత్రం అనేటిది ఆ రూపునైతే కట్టించుకుంటామన్నమాట. సో ఇలాగా పూజ అనేటిది సింపుల్గా నాకు తెలిసిన విధంగా అయితే చేసుకున్నాను. సో దీంట్లో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, లేకపోతే నేను చేసే విధానంలో ఏవైనా కొత్తగా తెలుసుకోవాలా అనేటిది నాకైతే కమెంట్ రూపంలో తెలపండి. ఇంకా మీరైతే ఎలా చేసుకుంటారో కూడా చెప్పండి నాకు. మా పిల్లలైతే ఇదేదో స్పెషల్ ఈవెంట్ లాగా చూస్తూ ఉంటారనమాట. ఆ రూపు కట్టేదాన్ని ఒక ఫన్నీగా అనిపిస్తున్నట్టుగా ఉంటుందేమో, నాకు అర్థం కాదు వాళ్ళకి. దానికోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. వెన్నీ అయితే నా వెనకాల జుట్టు పట్టుకోవడము ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటుంది. చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను ఆశీర్వదిస్తున్నారు. సో ఇంకా ఆశీర్వదించే వరకు నేను లేవను అన్నట్టుగా ఏదో అన్నీ చెప్పించేసుకున్నాను. ఇంకా ఇదండి మా వరలక్ష్మి వ్రతము. మా ఇంట్లో ఇలా అయితే చేసుకున్నాం అన్నమాట. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి కమెంట్ అయితే చేయడం మర్చిపోకండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.